చంద్రబాబు నాయుడు సాధారణంగా సంచలన వ్యాఖ్యలు చేయరు. కానీ అప్పుడప్పుడు ఆయన చర్యలు సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇంతకు ముందే భాషల విషయంలో క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరోసారి కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. అంతేకాదు, నార్త్ ఇండియాలో హైదరాబాద్ ప్రజలకు ఓ రకమైన అడ్వాంటేజ్ ఉంటుందని, అది ఇతర సౌత్ ఇండియా రాష్ట్రాలకు అంతగా ఉండదని కూడా చెప్పుకొచ్చారు. అందుకే హిందీని దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ నేర్చుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాదిన బీజేపీ వ్యతిరేక కూటమి కోసం పనిచేస్తున్న సీఎంలకు మింగుడు పడటం కష్టమనేది వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు కాలేజీలో చదువుకున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో సభ్యుడిగానే వ్యవహరిస్తున్నారు. మరి చంద్రబాబు కాలేజీలో చదువుకున్న రేవంత్ రెడ్డి ఆయన్ని ఇప్పటికీ గురువుగానే భావిస్తున్నట్లు ఒప్పుకున్నట్టేనా? ఒకవేళ అదే నిజమైతే మరి గురువుగారు సూత్రీకరించిన హిందీ రూల్ను అధికారికంగా రేవంత్ రెడ్డి ఆమోదిస్తారా? తాను తమిళనాడులో జరిగిన సమావేశానికి హాజరైనప్పుడు కేంద్రం హిందీని రుద్దే ప్రయత్నాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు భాషా విషయంలో మరోసారి ఆసక్తి రేపుతున్నాయి. హిందీ నేర్చుకుంటే అనేక విధాల మంచిది. దక్షిణాది రాష్ట్రాల నుంచి చంద్రబాబు స్పెషల్ వాయిస్. నార్త్ ఇండియాలో రాణించాలంటే హిందీ తప్పనిసరిగా కామెంట్. చంద్రబాబు మరోసారి కొందరు దక్షిణాది నేతలకు రుచించని రీతిలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను అడ్డుకుని మరో కొత్త కూటమికి పవర్ పగ్గాలు రావాలంటే నార్త్ సౌత్ డీవియేషన్ తీసుకురావాలనే ఎత్తుగడలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కొంతకాలం క్రితం ఎంకే స్టాలిన్ ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో హిందీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఆ సమావేశానికి దక్షిణ భారత సీఎంల నుంచి రేవంత్ రెడ్డి కూడా హాజరవడం ఆసక్తి రేపింది. అంతేకాదు, సౌత్ ఇండియాతో సంబంధం లేని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం పంపడం విశేషం. అయితే ఆ సమావేశానికి ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అదే సమయంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమకు భాషా పరిమితులు లేవని, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని, అవసరమైతే ఆంధ్రాలో 10 భాషలైనా నేర్పిస్తామని, అందుకోసం కసరత్తు కూడా జరుగుతోందని కూడా కామెంట్ చేశారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల దారిలో చీలిక వచ్చిందన్న భావన వ్యక్తమైంది. మరోవైపు రేవంత్ రెడ్డి స్టాలిన్ ఎజెండాకు మద్దతుగా హిందీని రుద్దితే తిరుగుబాటు వస్తుందని చెప్పడం ఆసక్తి రేపింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన సమయంలోనే అటు చంద్రబాబు నాయుడు హిందీ నేర్చుకోవాలని నొక్కి చెప్పడం చర్చాంశంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ భాష నేర్చుకోవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు హిందీ తెలియడం వల్ల ఉత్తర భారతదేశంలో వ్యాపార సామాజిక సంబంధాలలో ఎంతో ప్రయోజనం ఉందని, అది ఒక అవసరమైన నైపుణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే స్థానిక భాషల విషయంలో ఎలాంటి రాజీ లేదని, తెలుగు భాషను కాపాడుకోవడంలో తాను దృఢంగా ఉన్నానని కూడా డిక్లేర్ చేశారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దుతున్నారనే ఆరోపణల గురించి ప్రస్తావించగా చంద్రబాబు స్థానిక భాషల పట్ల తన నిబద్ధతపై మరోసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో హిందీ నేర్చుకోవడం ద్వారా ఉత్తర భారతదేశంతో సంబంధాలు మెరుగుపడతాయని, ముఖ్యంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరవాసులకు ఇది ఒక ప్రయోజనకరమైన నైపుణ్యంగా మారిందన్నారు. అయితే స్థానిక భాషలైన తెలుగు వంటి భాషల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదన్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు కొందరు పనిగట్టుకుని హిందీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు కాకుండా హిందీకి ప్రాధాన్యతనిచ్చి నేర్చుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్న వైనాన్ని గమనించాలంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు దృక్పథం త్రిభాషా విధానానికి అనుగుణంగా ఉందంటున్నారు. ఆంగ్లం, హిందీలతో పాటు స్థానిక భాషల్ని సమతుల్యంగా నేర్చుకోవాలనే సూత్రంపై ఆధారపడి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హిందీని పనిగట్టుకుని పక్కన పెట్టడం కాకుండా ఒక అదనపు నైపుణ్యంగా ప్రోత్సహిస్తూనే స్థానిక భాషల సాంస్కృతిక భావోద్వేగ విలువల్ని గౌరవించాలంటున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని భాషావేత్తలు, సామాజికవేత్తలు కూడా హైలైట్ చేస్తూ ఉండడం విశేషం. ఇక హిందీని తాము ఎవరి మీద రుద్దడం లేదని కొంతకాలం క్రితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినప్పుడు కూడా స్టాలిన్ దానికి వ్యతిరేకంగానే స్పందించారు. కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలో అనువాద సాంకేతికతలు భాషా అడ్డంకుల్ని తొలగిస్తున్నాయని, విద్యార్థులపై అదనపు భాషల భారాన్ని విధించడం అనవసరమని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడులో దీర్ఘకాలంగా ఉన్న ద్రావిడ ఉద్యమ భావజాలాన్ని ప్రతిబింబిస్తుండగా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఏ భాష అయినా నేర్చుకునే సౌలభ్యం ఉందని, అవసరాన్ని బట్టి, ఆవశ్యకతను బట్టి ఎన్ని నేర్చుకున్నా మేలేనని చంద్రబాబు నాయుడు అంటున్నారు. విద్యార్థులకు పాఠశాల దశ నుంచే వివిధ భాషలు నేర్పించేందుకు తాము ప్రయత్నాలు మొదలుపెట్టామని అంటున్నారు.
మరోవైపు ప్రధాని మోడీ కూడా ఇటీవల తన సొంత రాష్ట్రం గుజరాత్లో జరిగిన బహిరంగ సభలో హిందీలో ప్రసంగించడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. తాను హిందీలో నేరుగా ఉపన్యసించకుండా సభికుల ఆమోదం తీసుకుని మరీ హిందీలో ప్రసంగించారు మోడీ. గుజరాత్ ప్రజలకు గుజరాత్ మీద వీరాభిమానమో దురభిమానమో లేవని చెప్పడానికే మోడీ అలా సభికుల అనుమతి తీసుకున్నారన్న కామెంట్లు వినిపించడం విశేషం. నార్త్ ఇండియాలో అధికంగా మాట్లాడే భాషను అడ్డుకోవడం అంటే మరో రాష్ట్రంలోని అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టడమేనని అందరూ చెబుతున్న విషయమే. కానీ తమిళనాడు వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి హిందీ మీద పనిగట్టుకుని వ్యతిరేకతను పెంచే దుష్క్రియగా అభివర్ణిస్తున్నారు కొందరు సామాజికవేత్తలు. అటు కర్ణాటకలోనూ ఈ మధ్య హిందీ వ్యతిరేకతను పనిగట్టుకుని పెంచుతున్నట్టుగా పాలక కాంగ్రెస్లోని ముఖ్య నేతలే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ బ్యాంక్ ఎంప్లాయీని కస్టమర్ కన్నడంలో మాట్లాడాలని బలవంత పెట్టడం, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దాని మీద రియాక్ట్ కావడం, ఆ బ్యాంక్ ఎంప్లాయీని బదిలీ చేయడం వంటివి కలకలం రేపాయి. ఇలాంటి సమయంలో గుజరాత్లో మోడీ హిందీలో ప్రసంగించిన సందర్భాన్ని గమనించాలంటున్నారు విశ్లేషకులు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా హిందీ విధానంపై తన ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆయన స్థానిక భాషలైన మలయాళం వంటి భాషల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తారు. పినరయ్ విజయన్ తన ప్రసంగాలలో హిందీని రాష్ట్రంపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో మలయాళ భాషకు ప్రాధాన్యతనివ్వాలని, హిందీ ఒక ఐచ్ఛిక భాషగా మాత్రమే ఉండాలని వాదించారు. ఆయన దృక్పథం కూడా ద్రావిడ ఉద్యమ భావజాలంతో సమానంగానే ఉంటుంది. హిందీ విషయంలో దాదాపుగా స్టాలిన్ లాంటి ఒపీనియనే పినరయ్ విజయన్ కలిగి ఉన్నారంటారు. కాకపోతే స్టాలిన్ మాదిరిగా లేక తమిళనాడులో మాదిరిగా కేరళలో హిందీ మీద వ్యతిరేకత ఆ స్థాయిలో కనిపించదు. హిందీ భాషా వివాదం దేశంలో దీర్ఘకాలంగా నడుస్తున్న సున్నితమైన అంశం. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు హిందీని రుద్దడాన్ని చారిత్రకంగా వ్యతిరేకించాయి. ద్రావిడ ఉద్యమాన్ని ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణంగా పేర్కొనాల్సి ఉంటుంది. స్టాలిన్, పినరయ్ విజయన్ వంటి నేతల వ్యాఖ్యలు ఈ భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి నేతలు హిందీ నేర్చుకోవడం యొక్క ఆచరణాత్మక ప్రయోజనాల్ని గుర్తిస్తూనే స్థానిక భాషలకు ప్రాధాన్యతనివ్వాలనే వైఖరిని కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో హిందీకి గణనీయమైన ఆదరణ ఉన్నప్పటికీ హిందీని పనిగట్టుకుని వ్యతిరేకించే రాష్ట్రాలతో కలవడం అనేది అస్పష్టమైన వైఖరిని చూపుతుంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూటమిలోని పార్టీగా డీఎంకేకు మద్దతునిస్తూ రాహుల్ని మెప్పించేందుకే దక్షిణాది రాష్ట్రాల సభలకు వెళ్లి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ దత్తాత్రేయ రాసిన పుస్తకం లాంచింగ్ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్నాయి అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాను మోడీ స్కూల్లో, చంద్రబాబు కాలేజీలో చదువుకున్నారని, ఉద్యోగం మాత్రమే రాహుల్ దగ్గర చేస్తున్నారని అనేక అంశాల్లో స్పష్టతనిస్తున్నారు రేవంత్. మోడీ స్కూల్ అంటే ఆర్ఎస్ఎస్ స్కూల్ కు వ్యతిరేకంగా, హిందీకి ఆపోజిట్ గా ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే గందరగోళంలోకి నెట్టేస్తున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు హిందీ నేర్చుకోవడంలోని ప్రయోజనాలను గుర్తిస్తూనే స్థానిక భాషల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. మరి ఇప్పుడు కూడా రేవంత్ హిందీ విషయంలో గతంలో స్టాలిన్ సభలో మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉంటారా, లేక కొత్త గళానికి పదునెక్కిస్తారా అన్నది చూడాల్సి ఉంది.